హాయ్ అండి. ఈరోజు వంకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి కారము. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ అయితే ఈజీ చేసుకోవాల్సిన వంట ఇది. ఫస్ట్ వంకాయలని మధ్యలో ఒక 4 కట్ చేసేయాలి. కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలండి. వేసి అవి వంకాయలు వేసేసి తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది మిక్సీ కొంచెం అయిన తర్వాత కొత్తిమీర కూడా మిక్సీ పట్టాలి. మిక్సీ పడిన తర్వాత ఈ వంకాయలు ఫస్ట్ వేగితేనే బాగుంటుందండి, లేకపోతే తొందరగా వంకాయ మగ్గదు. అందుకోసం కొంచెం ఆయిల్ వేసి వంకాయలని మగ్గబెట్టి అప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఏం చేయాలంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం అనేది అప్పుడు దానిపైన వేసి కొంచెం అల్లం, కొంచెం ఉప్పు వేయాలండి. ఏమవుతుందంటే అప్పుడు ఆ స్మెల్ అనేది రాదు, కొత్తిమీర స్మెల్ అనేది రాదు. కొద్దిసేపు పట్టు సిమ్లో పెట్టి మగ్గిన తర్వాత కొంచెం లాస్ట్ ధనియాల పొడి వేసిన తర్వాత లాస్ట్ కొత్తిమీర మన గార్నిష్ లాగా వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు పక్కకు మీరు కూడా పెట్టుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. నాకైతే ఇట్లా సైడ్ డిష్ ఉంటుంది, చాలా ఇష్టపడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.